యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ సమీపంలో రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్యాసింజర్ రైలు మిర్యాలగూడ నుంచి కాచిగూడ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామును అడిగి తెలుసుకుందాం. రాము, చెప్పండి. సాయమాధవి, పెను ప్రమాదం తప్పింది. అసలే వేసవికాలం, పెద్ద ఎత్తున ఎండలు కూడా వెళ్తుంటారు నేపథ్యంలో ఒక్కసారిగా రైలుకి అయితే ప్రమాదం తప్పింది. మిర్యాలగూడ నుంచి కాచిగూడ వెళ్తున్నటువంటి డెమో ఎక్స్ప్రెస్ రైల్లో బీబీ నగర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏదైతే బోగి నెంబర్ 2 కింద ఏదైతే చక్రాల కింద మంటలు వచ్చినట్టుగా పైలట్ చెప్తా ఉన్నారు. ప్రయాణికులు గమనించి పైలట్ కి చెప్పడంతో ఒక్కసారిగా రైలుని ఆపి సిబ్బందికి సమాచారం అందించి అగ్నిమాపక సిబ్బందిని అక్కడ పిలిపించి మంటలను అయితే ఆర్పారు. ఒక్కసారిగా ప్రయాణికులు అయితే భయభ్రాంతులకు గురి కావడం జరిగింది. ఇదే బీబీ నగర్ రైల్వే స్టేషన్ లో 3 నెలల క్రితం 3 బోగీలన్నీ కూడా తగలపోయి ఒక భయంకరమైనటువంటి వాతావరణం నెలకొంది. ఏదైతే విశాఖపట్నం సంబంధించినటువంటి ఎక్స్ప్రెస్ రైల్లో ఇదే ప్రాంతంలో మళ్లీ మంటలు చేరడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురారు. ప్రస్తుతం కాచిగూడ టు ఈ డెమో ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే బీవీ నగర్ సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ లో నిలిపివేశారు. ప్రయాణికులందరూ కూడా ఇతరితర రైలు మార్గాల ద్వారా హైదరాబాద్ కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. వేసవి తాపం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మంటలు కూడా వేగంగా వ్యాపించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొద్దిగా ఏమర్చి ఉన్నట్టయితే భోగిలకు అన్నిటి కూడా మంటలు అంటుకునేవి. ఒక్కసారిగా కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకునేది. కానీ ప్రయాణికులు మంటలు వచ్చినటువంటి ఒక సమాచారంతో వెంటనే పైలట్ చెప్పడం, రైలు ఆపడం, వెంటనే అగ్నిమాపక సిబ్బందిని అక్కడ పిలిపించి మంటలు ఆర్పడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతానికైతే ఆ రైలుని బీవీ నగర్ రైల్వే స్టేషన్ లో నిలిపివేశారు. ప్రయాణికులందరూ కూడా ఇతరితర మార్గాల ద్వారా హైదరాబాద్ కు వెళ్తా ఉన్నారు. ఉదయాన్నే 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే రైల్వే సేఫ్టీకి సంబంధించినటువంటి ప్రికాషన్స్ లేకపోవడం, సాంకేతికంగా కూడా ఆ రైలు పట్టాలన్నీ కూడా ఆ గిల్లలన్నీ కూడా ఒక్కసారిగా పట్టి వేసవి తాపానికి రాపిడ్ ద్వారా ఈ మంటలు వచ్చాయని కూడా పైలట్ చెప్తా ఉన్నారు. ప్రయాణికులైతే ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతానికైతే రైలుని ఎక్కడ ఆపి ఇతరితర సాంకేతికమైనటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయని కూడా విచారణ చేస్తా ఉన్నారు. సాయమాధవి. రైట్ రాము, థ్యాంక్ యూ.